మ్యాంగోతో హల్వా చేశారా అని నేను కూడా షాక్ అయ్యా ఫస్ట్ చూసి. చేసాక తెలిసింది ఇది ఎంత టేస్ట్గా ఉంటుందని. సమ్మర్ అయిపోయేలాగైతే ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. మీరైతే టేస్ట్ మర్చిపోలేరు వచ్చే సమ్మర్ వరకు. బాగా పండిన మామిడిపళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ అండ్ కలర్ ఇంపార్టెంట్ కదా మనకి. అందుకే ఆ పల్పుని తీసి మిక్సీ పట్టి అందులో కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని చిన్న చిన్న ఉండలేం లేకుండా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. కొంచెం గీ వేసుకొని అలాగే దానికి తగ్గట్టు బెల్లం కూడా వేసుకొని బెల్లం పాకం వచ్చాక ఆ మ్యాంగో పల్పుని ఇందులో వేసేయాలి. వేసేసి ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుకుపోతుంది కాబట్టి. మనం కలుపుతున్నప్పుడు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా వస్తుంది హల్వా అనేది. అలాంటి డబ్బాలు వేసేన అవసరం లేదండి, దానికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకున్నాక ఈ హల్వా అనేది పాన్ నుండి సపరేట్ అయినప్పుడు మనం కొంచెం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి పక్కన పెట్టి వేరే బౌల్లో కొంచెం గీ రాసి అలాగే కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ హల్వా వేసుకొని వేడివేడిగా తిన్నా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తిన్నా బాగుంటుంది సమ్మర్ కాబట్టి. మీలో ఎంతమందికి తెలుసు ఈ రెసిపీ?